చెప్పాను కదా కరెక్ట్గా చూడండి మద్దిలపల్లి అయితే స్టార్ట్ అవుతున్నాను 169 కిలోమీటర్లు అంట చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతాం ఏందో ప్రజెంట్ అయితే అలాగ ఉంది మొత్తం హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్ ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అది వీడియో చెప్పనా చూడండి అన్నవరం బోర్డు కనిపిస్తుంది కదా ఆ రోడ్లో పోతే అన్నవరం అయితే వెళ్ళిపోవచ్చు మనం ఆ రోడ్లో అయితే పోవట్లేదు స్ట్రైట్గా అయితే పోతున్నాం మనం ఎక్కడికి కాకినాడ అయితే ఇక్కడ నుంచి కాకినాడకి వెళ్ళే వే అంతా ఎలాగుంటుంది ఇటు అసలు వెళ్ళే వేలో హైవే కదా నువ్వేం చూపిస్తావులే మాకు అంతా తెలిసిలే అనుకుంటున్నారా వెళ్ళే వేలో ఏవో కొత్తగా ఏమైనా వస్తే మీకు చూపిస్తాను అసలు ఎలాగుంటుంది ఏంటో కూడా డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి మన విజయ్ సార్ని స్టార్ట్ చేసాక నేను మార్నింగ్ స్టార్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం పోయా ఇక నేను ఫస్ట్ ట్రిప్ అయితే నాది కాకినాడ అయితే కొడేస్తున్నాను లోకల్ వీడియోస్ అయితే చేశాను కదా మన విజయ్ సార్నిలో అలా అయితే కాకుండా ఫస్ట్ అయితే నేను కాకినాడ అయితే స్టార్ట్ చేశాను కాకినాడ వెళ్ళి మొత్తం ట్రావెల్ ప్లేస్ అన్ని కవర్ చేసేద్దాం అయితే ఫిక్స్ అయిపోయాను అయ్యా ఫస్ట్ కాకినాడతో బోని చేద్దాం అసలు ఎలాగుంటుంది ఏంటో కూడా చూద్దాం దీన్ని బట్టి ఫర్దర్గా ఇంకా మిగతా ఏ ఊర్లో వెళ్దాం మొత్తం అన్నీ అయితే ధూమ్ధామ్ దడేలు ఆడించేద్దాం ఒక్కోటైతే మరి జెట్ స్పీడ్లు అయితే దూసుకొచ్చేస్తున్నాయి మనం కూడా జెట్ స్పీడ్లు అయితే వెళ్ళిపోదాం చెప్పాను కదా ఇదిగండి అన్నవరం పోతున్నాయి బస్సులన్నీ మన అన్నవరం మామూలుగా ఉంటుంది అనమాట మనమైతే రోడ్లో వచ్చాం కదా స్టార్ట్ అయిపోయి చూడండి అన్నవరం అని చెప్పాను కదా అక్కడ ఈ పొగమంచుకి ఏవి కనిపించలే చూడండి ఆ కొండ మీద అయితే అలా ఉంటుంది ఇక్కడి నుంచి అయితే ఇలా కనిపిస్తుంది చుట్టూ అయితే ఉంది మరి మామూలుగా అయితే లేదనమాట చూడండి సేంటి అదిరిపోయి అనమాట ఇక్కడి నుంచి అయితే మనకి సిటీస్లో వెళ్తుంటాయి రోడ్ సైడ్ అటు ఇటు బిల్డింగ్సే మనం చూసుకోవాలి ఎటు చూసినా సరే అదే టైప్ వచ్చాం అనుకోండి చూసినా కదా మొత్తం వరి పంటలు మనకు కనిపిస్తాయి కన్ను చూపు మేర వరకు కూడా మోస్ట్లీ చూసినా కదా మొత్తం అరటి తోటలు కొబ్బరి తోటలు అయ్యే కనిపిస్తాయి మనకు అంతనా మధ్య మధ్య వెళ్ళే దారిలో చూస్తున్నారా బెండపూడి నెక్స్ట్ డిఫరెంట్ ఊర్లన్నీ వస్తాయండి చూసినా కదా ఇది వచ్చి బెండపూడి ఊరు అంట అలా ఇటుకో క్లిప్ అయితే లాగేసాను మరి అని చెప్పి అయితే చూసారు కదా తమ్మైపేట అని చెప్పి ఆ లారీ అయితే అడ్డు ఉంది కానీ ఆ బోర్డు అంటే చూసుకుని అయితే వెళ్ళిపోయి మీకు అయితే ఇప్పుడు చెప్పేస్తున్నాను ఇంకా లోపలికైతే ఊర్లు ఉంటాయి కానీ మనకేంటి హైవేలో వెళ్తున్నాం కాబట్టి హైవేలో మొత్తం టచ్ చేసుకుంటూ చూపించుకుంటూ అయితే వెళ్ళిపోతాం ఇంకేం కొత్తగా ఏమైనా వస్తాయేమో ఊర్లు అవి కూడా చూసుకుంటూ అలా వెళ్ళిపోతాం చూసాను కదా అక్కడ బోర్డు అదేంటనుకున్నారు సీతంపేట ఇదేంటారా ఇక్కడ సీతంపేట అని బోర్డు ఉంది నేను ఒకసారి కిచెన్ ఏంటంటే మ్యాపింగ్లో చూస్తే మా వాడి దగ్గరికి వెళ్ళడానికి కానీ సీతంపేట వైజాగ్ నుండి సీతంపేటకి వెళ్ళడానికి ఎంత చూస్తే 110 కిలోమీటర్లు 130 కిలోమీటర్లు చూపించింది అదేంటారా బాబు 10 కిలోమీటర్ 15 కిలోమీటర్లు చూపిస్తే ఎంత ఉందా అని చెప్పి చూస్తే 2-3 ఊర్లు కూడా ఉంటాయి ఒకే పేరు మీద అని చెప్పి అయితే నేను అనుకున్నాను ఇలాగ చూసుకునే లోపు అయితే సన్ రైజ్ అయితే అయిపోతుంది భయ్య చూస్తున్నారా అంతే ఏమనుకున్నా సరే ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్కి బాగుంటుంది భయ్య చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కదా ఇంకా అలా చూసుకొని ముందుకు వెళ్ళిపోతే రవికంపాడు లెఫ్ట్కి వెళ్ళిపోతే వచ్చేస్తుందంట రైట్ సైడ్ వెళ్ళిపోతే శంఖవరం అనేది వచ్చేస్తుందంట ఏం ఊర్లు రా నాయన ఇన్ని ఊర్లు ఉన్నాయి అసలు డిఫరెంట్ నేములతో అమ్మ ఎంత వెళ్తున్నాయి ఇదేంటారా కాకినాడ తప్ప మిగతా అన్ని ఊర్లో బాగా టచ్ అవుతున్నాయి అనుకున్న లోపే దర్శనం అయితే ఇచ్చిందండి కత్తిపూడికి అయితే స్ట్రైట్ నెక్స్ట్ చూపిస్తున్నాను కదా కాకినాడకి అయితే లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి మనం స్ట్రైట్ వెళ్ళి సరే చూద్దాం ఇదిగోండి స్టార్టింగ్లోనే కాకినాడకి లెఫ్ట్ వెళ్ళిపోవాలి ఉంది వెళ్ళిపోయి మొత్తం ఇంకోటి వెళ్ళే వేలు కూడా ఏమున్నాయి కూడా మొత్తం చూసేద్దాం ఇంకెక్కడ కూడా మనం ఎందుకు మిస్ చేసుకోవడం బాబ్బా ఈ సీనరీలో ఉన్నాయి భయ్య వెళ్ళేదారులు ఎర్లీ మార్నింగ్ కదా సన్ రైజ్ అవుట్ అవుతుంది మనకి ఎర్లీ మార్నింగ్ ముందునంతా పొలాలు బ్యాక్ సైడ్ సన్ రైజ్ అవుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి మనకి ఎక్కడో వాల్పేపర్లు అవి చూసుకుంటాం కానీ రియల్గా మన ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది కదా అలాంటి ఎక్స్పీరియన్సే నేనైతే చేస్తాను భయ్య ఇంకెంత కాకినాడకి అయితే 32 అయితే ఉందంట గొల్లపురోలు అంట అదే ఊరు మరి 11 కిలోమీటర్లు అయితే ఉందంట చూసాను కదా ఓ పక్క సన్ రైజ్ అయితే ఇంకో పక్క పక్షులై మరి కిటకిటలు ఆడిపోయి లేచిపోతున్నాయి చూసారు కదా మోస్ట్లీ లెఫ్ట్ రైట్ మన కొబ్బరి తోటలు నెక్స్ట్ వరి తోటలే భయ్య వెళ్ళి దారంతా నాకైతే దర్శనం అయితే ఇచ్చేసారు ఎన్ని చూస్తాం అసలు ఎన్నని చూస్తాం అసలు ఇటేపు అయితే ఏడివి ఉండవు అలాంటిది అటేపు చూస్తే ఈ అమ్మాయి ఏంట్రా కనుచూపు మేర వరకు వరి తోటలు కొబ్బరి తోటలు అయితే అనిపించింది ఇవేమనుకున్న రైస్ మిల్ అయితే ఇంకా స్టార్ట్ అవుతాయి మనకి ఎప్పుడైతే ఈ రోడ్లోకి వచ్చామో మొత్తం చూసినారా లెఫ్ట్ రైట్ అన్నీ రైస్ మిల్లే మీరు ఇదే కాదు లేకపోతే ఏదో ఒకటి చెప్పేస్తున్నాడు రా బాబా అయితే అనుకోవద్దు చూసినా కదా ధాన్యం బస్తాలు అవి కూడా మనకి లోడ్లు అయితే లోడింగ్ అన్లోడింగ్ కూడా అక్కడే అవుతుంది చాలా అంటే చాలా రైస్ మిల్లు ఉన్నాయి దాదాపు ఎన్ని ఒక 8-9 కూడా నాకు టచ్ అయినట్టుకున్నాయి ఈ రోడ్లోనే డిఫరెంట్ నేమ్స్తో సాయి రైస్ మిల్ అని చెప్పి గణపతి రైస్ మిల్ అని చెప్పి చూస్తున్నారా చాలా వరకు అయితే ఉన్నాయి రైస్ మిల్ అయితే ఇలాంటి రైస్ మిల్ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఈ వరి తోటలు అవి కూడా అందుకే కదా అన్నీ ఉన్నాయని చెప్పి సో ఎలాగైతేనేంటి మనకి ఎక్కువైతే ఉండి మనకి వరి కూడా బాగా పండితే వరకు ఫుడ్ ఇష్యూలు ఏం లేకుండా అయితే ఉంటాయి
చల్లగా ఉండండి మీరు ఉండాలి, అలాగే పొలాలు కూడా బాగా పండాలని కోరుకుందాం. కాకినాడకి అయితే ఇంకొక 23 కిలోమీటర్లు అయితే చేరిపోతాం. అదే పిఠాపురంకి అయితే 8 కిలోమీటర్లే. సరే అని చెప్పి ముందుకు వచ్చేసి లెఫ్ట్ చూస్తున్నారా, శ్రీరామ విద్యానికేతన్ అంట. ఈ అమ్మాయి ఇక్కడ స్కూల్ ఉన్నదంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది చెప్పండి. ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది పొలాల మధ్యలో అయితే. చాలా అంటే చాలా బాగా అనిపించింది భయ్. మీకు చెప్పాను కదా గొల్లపురం అని చెప్పి, అదే టోల్ గేట్ అయితే మనకు వచ్చేస్తుంది. మన పిఠాపురంకి వెళ్ళిపోయినా లేకపోతే కాకినాడ వెళ్ళాలన్నా సరే ఈ టోల్ గేట్ క్రాస్ చేసుకుని వెళ్ళవలసిందే, గొల్లపురం టోల్ గేట్ అయితే. అదైతే నేను క్రాస్ చేసుకుని అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోతాను, ఏమున్నాయంటే కూడా చూద్దామని చెప్పి. సరే అని చెప్పి ముందుకు వచ్చేస్తే లెఫ్ట్కి వెళ్తే పిఠాపురం వెళ్ళిపోవచ్చండి భయ్ 3 కిలోమీటర్లు. అదే కాకినాడ అయితే స్ట్రైట్ 15 కిలోమీటర్లు అంట. సరే పిఠాపురం చూసుకుని వెళ్ళిపోతాం, చాలా వాటి దగ్గర విన్నాం కదా పిఠాపురం అని, అసలు ఏముంటాయి కూడా చూద్దామని చెప్పి అయితే నేను పిఠాపురం నుంచి అయితే కాకినాడకి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను భయ్య. చూస్తున్నారా పిఠాపురంలో అయితే 10వ శక్తిపీఠం పురోహిత అమ్మగారు చాలా ఫేమస్ అండి. ఈ పిఠాపురం అంటే జస్ట్ ఊరి నుంచి అలా నేను ఎలాగేళ్ళైనా మీకు కవర్ చేసి చూపిస్తాను. అసలు పిఠాపురంలో ఏవేవి ఉన్నాయని కూడా మీకు చూపిస్తాను భయ్య. అలా పిఠాపురం నుంచి అయితే ఉప్పాడైతే వచ్చాను. చూసినా కదా ఈ రాళ్ళు, ఈ బీచ్ పక్కనే మీకు పొలాలు చూసుంటే మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వచ్చేసాం ఏంటని. ఉప్పాడ మీద నుంచి అయితే ఉప్పాడ కూడా మొత్తం ప్లేస్ నేను కవర్ చేశాను. చూసుకుని అయితే ఇంకా అలా అయితే వచ్చాను భయ్య ఉప్పాడ నుంచి అయితే. ఉప్పాడ నుంచి కాకినాడ టచ్ అయ్యాను. చూసాను కదా ఈ సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే కాకినాడ వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్కి వెళ్ళిపోయాం అనుకోండి మన యానం అయితే వెళ్ళిపోవచ్చు. సో మనం ఇప్పుడు వెళ్ళవలసింది ఏంటి కాకినాడ కదా అని చెప్పి అయితే నేను రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాను. అదేంట్రా పిఠాపురం మీద వచ్చో పిఠాపురంలో ఏం వీడియోస్ తీసుకొచ్చా అనుకుంటారా, నేను చాలా వరకు వీడియోస్ అయితే తీసానండి. పిఠాపురం అవ్వచ్చు, ఉప్పాడ అవ్వచ్చు, కాకినాడ చాలా వీడియోస్ అయితే వచ్చాయి. మనకి ఈ వీడియో తర్వాత కంటిన్యూస్గా 1 by 1 వచ్చేస్తూనే ఉంటాయి. మీరు కూడా కంటిన్యూస్గా చూసేసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి షార్ట్ అండ్ స్వీట్గా అయితే. మీరు ఇప్పుడు వచ్చి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి భయ్య. అలాగే లైక్ సింబల్ కూడా ఈ వీడియోకి అయితే వేసుకోండి. చూపిస్తున్నాను కదా అదేమనుకున్నారు, కాకినాడలో ఉన్న SRMT మాల్. మనకు వైజాగ్ వరకు CMR సెంట్రల్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు ఎడివయ్య. అలాగే కాకినాడలో కూడా చాలా అంటే చాలా పెద్ద మాల్ SRMT మాల్, ఎవరికి తెలియలేదంటే ఉండదు. మాల్ చూపించాకైతే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తుంది భయ్య. మనకి పిఠాపురం అవ్వచ్చు, ఉప్పాడ అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, అలా ట్రావెల్ ప్లేస్లు అయితే వచ్చాయి. అవి మీకు 1 by 1 రోజుకి అయితే అప్లోడ్ చేసేస్తూ ఉంటాను. మీరు కూడా రోజుకి చూసేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా అయిపోయింది అండి. మన విజయశాలిలో ఈరోజు అన్నవరం టు కాకినాడ అయితే మీరు చూసేశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయశాలి.